ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి ఈ సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారి మీ అందరికీ కూడా నా వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుకుందాం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. చదివినటువంటి మాటలను జాగ్రత్తగా గమనిస్తే, నీ భారము యెహోవా మీద మోపము. మనకు అనేకమైనటువంటి భారాలు ఉంటాయి. అప్పుల భారం, పిల్లల చదువుల భారం, ఆరోగ్యపరమైనటువంటి భారం, రకరకాల అనేకమైనటువంటి భారాలు మనకు ఉంటాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఒక మాటను చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే, మీ భారమును యెహోవా మీద మోపము. ఎందుకు ఆయన మీద మోపాలి అని అంటే, ఆయనే మన కొరకు రక్తాన్ని చిందించేటువంటి దేవుడై ఉన్నాడు గనుక, మన నిమిత్తం, మన కుటుంబాల నిమిత్తం, మన భవిష్యత్తు నిమిత్తం ఆలోచించే దేవుడై ఉన్నాడు గనుక, మన భారాన్ని మోసేటువంటి దేవుడై ఉన్నాడు. ఈరోజు మొయ్యలేనంత భారం నీకున్నా మోయగలిగేటువంటి దేవుడు మనకున్నాడని మీరు నమ్మాలి. ఈరోజు కొన్ని భారాలు మీరు మొయ్యలేరు. శక్తికి మించినటువంటి భారమై ఉండొచ్చు. నీ కుటుంబానికి తలకు మించినటువంటి భారమై ఉండొచ్చు. మీ ఆర్థిక పరిస్థితులు తలకు మించినటువంటి భారమై ఉండొచ్చు. కానీ నీ సమస్త భారాన్ని మోయగలిగినటువంటి దేవుడు నజరుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ భారాన్ని ఆయన మీద మోపగలిగితే ఆయనే నీ భారాన్ని మోసేటువంటి దేవుడై ఉన్నాడు. నీ భారాన్ని మోసేటువంటి దేవుడు ఏమంటూ ఉన్నాడనంటే, ఆయనే నిన్ను ఆదుకుంటాడంట. దానికి అర్థం ఏమిటి? నీ భారాన్ని మోసి నిన్ను ఆదుకునేటువంటి దేవుడై ఉన్నాడు. నువ్వు కృంగిపోయినప్పుడు, నువ్వు బాధపడినప్పుడు, నువ్వు కాలు జారిపోయినప్పుడు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుపడిపోయినప్పుడు ఆయన నిన్ను ఆ భారాన్ని మోసేటువంటి దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కృంగిపోతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, దిగజారిపోతున్నప్పుడు, భయంకరమైనటువంటి ఇబ్బందుల్లో నువ్వు ఉన్నప్పుడు ఆయన నిన్ను ఆదుకొనడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదుకోవడం అంటే నీ చేయి పట్టుకుంటాడు. నీవు సొమ్మసిల్లిపోతూ ఉన్నప్పుడు, పడిపోతున్నప్పుడు, లేవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ చేయిని పట్టుకుని లేపగలిగేటువంటి దేవుడై ఉన్నాడు. నువ్వు కృంగిపోతున్నప్పుడు, నలిగిపోతున్నప్పుడు, కన్నీరు విడిచేటప్పుడు ఆ కన్నీటిని చూసి ఆనందపడేటువంటి దేవుడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ భారాన్ని మోసి నీకు చేయూతనిచ్చి నిలబెట్టగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. నీ ప్రక్కన నుంచొని నీ కన్నీరు తుడుస్తాడు. ఆయనొక్కడే నిన్ను ఆదుకునేటువంటి దేవుడు. ఇప్పుడు అంటాడు, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు అంటున్నాడు. కదలని నీతిమంతునిగా నీ ఉంటే కదలనీయకుండా నిలబెట్టగలిగేటువంటి దేవుడై ఉన్నాడు. అనేకమైనటువంటి శోధనలో నువ్వు కదిలిపోతూ ఉన్నావా? ఆర్థికపరమైనటువంటి శోధనలో కదిలిపోతూ ఉన్నావా? ఉద్యోగం విషయంలో నువ్వు కదిలిపోతూ ఉన్నావా? సంతానం విషయంలో కదిలిపోతూ ఉన్నావా? బిడ్డలు లేరని కదిలిపోతూ ఉన్నావా? సరి అయినటువంటి ఈ వ్యాపారం లేదని కదిలిపోతూ ఉన్నావా? ఇదిగో నా ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఆదుకుంటానని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నీతిమంతునిగా నిలబడగలిగితే ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో నీతిమంతులను ఎన్నడూను నేను కదలనీయనని ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నా ప్రభు అంటున్నాడు, ఇక దినాన ఈ వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ కూడా, మీ కుటుంబాలకి, మీ బిడ్డలకి, మీ సంతతంతటికి కూడా ఇదిగో అంటున్నాడు, ఉద్యోగం లేదని కదిలిపోతూ ఉన్నావా? సరైనటువంటి వ్యాపారం లేదని కదిలిపోతూ ఉన్నావా? బిడ్డలు లేరని కదిలిపోతూ ఉన్నావా? ఆర్థిక సమస్యల వలన కదిలిపోతూ ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నా ప్రభు అంటున్నాడు, నీవు నీతిమంతునిగా ఉండగలిగితే నువ్వు ఎన్నటికీ కూడా కదల్చబడవని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇదిగో ఈ దినాన ప్రభు చెప్తున్నటువంటి రీతిగా నిన్ను ఆదుకొని నీ కుటుంబాన్ని స్థిరపరిచి, బలపరిచి, ప్రతి విషయంలో
నువ్వు నిజంగా నీ యొక్క భారం అంతా కూడా ఆయన మీద వేయగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎన్నటికీ కూడా కదలనివ్వకుండా స్థిరపరిచి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా నా ప్రభు నడిపించి స్థిరపరిచి అభివృద్ధిపరుస్తాడు. ఈ నా మాటలు మీరు నమ్మగలిగితే నా ప్రభు నిశ్చయముగా ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని, ఇదిగో నిన్ను ఆదుకుంటాననేటువంటి ఒక మాటను మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో నా ప్రభు స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మహిమాన్వితుడా, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడా, నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ఈ దినాన ఈ సర్వోన్నతుని కృప అనే కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు నాయనా. ఇదిగో తండ్రి, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనివ్వడని అయ్యా మీరు తెలియచేసినటువంటి యొక్క వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నాయనా, ఎంతోమంది నీ మీద ఆనుకోకుండా పడిపోతూ ఉన్నారు అయ్యా, నీ యందు విశ్వాసం లేకుండా కృంగిపోతూ ఉన్నారు. అటువంటి జీవితాలు ప్రభు బిడ్డలకు అనుగ్రహం చేయండి. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని కదలనివ్వకుండా స్థిరపరిచి బలపరిచి నడిపించమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.